హాయ్! వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఒక స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చేయడం చాలా ఈజీ, క్రిస్పీగా చాలా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. చేయడానికి కూడా టైం ఎక్కువగా పట్టదు. వీడియోను మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కూడా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. దీనికోసము ఒక మిక్సీ జార్‌లో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. కొద్దిగా బరకగానే ఉండాలి. దీనిని ఒక మిక్సింగ్ బౌల్‌లోనికి వేసుకొని కొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఒక స్పూను వామును తీసుకొని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వామ్ ప్లేస్‌లో నువ్వులైనా యాడ్ చేసుకోండి, లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇందులోనికి 2 స్పూన్ల బటర్‌ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. పిండి కలపగానే చేసుకోవటానికైతే రాదు. ఖచ్చితంగా 15 నిమిషాల పాటైతే నానపెట్టాలి. టైం ఉంది అనుకునే వాళ్ళు హాఫ్ అన్ అవర్ పెడితే ఇంకా మంచిది. నేనైతే 15 నిమిషాల మాత్రం పక్కనుంచాను. తర్వాత పిండిని తీసుకొని ప్రెషర్ ఇస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల పిండి అనేది సాఫ్ట్‌గా అయిపోతుంది. పిండి హార్డ్‌గా అనిపిస్తే చేతిని వాటర్‌లో డిప్ చేసి కలుపుకున్నామంటే సాఫ్ట్‌గా అయిపోతుంది. తీసుకునేదాన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని పొడి పిండిని చల్లి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కు, రిలేటివ్స్‌కి, నైబర్స్‌కి షేర్ చేయండి. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వెరైటీ ఆఫ్ స్నాక్స్ ఇష్టపడుతుంటారు కదా! అలా అందరూ కూడా ట్రై చేయవచ్చు. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. ఎంత మందంగా ఒత్తాలనో వీడియోలో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. పిజ్జా కట్టర్ ఉంటే దాంతో అయినా కట్ చేసుకోండి, లేదా నైఫ్‌తో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను. మీరు ట్రయాంగిల్ షేప్ కానీ, లేదా పొడవుగా పీసెస్‌గా కానీ కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసుకుంటే ఈజీగా ప్లేట్‌లోకి తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న పీసులుగా కట్ చేసాము కాబట్టి తీసుకోవడము కష్టమవుతుంది కదా! అందుకే పైన పొడి పిండిని చల్లి ఒక సలాకీతో తీసి వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ప్లేట్‌లోకి తీసి పెట్టుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఒత్తుకొని కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఒక కప్పులో కారము, గరం మసాలా, చాట్ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలు పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకటి వేస్తే వెంటనే పైకొచ్చింది అంటే బాగా హీట్ మీద ఉన్నట్లు. ఆయిల్ బాగా హీట్‌గా ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి, లేదంటే ఆయిల్ పట్టేస్తుంది. ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేయాల్సిన అవసరం లేదు. ఎన్ని వేయాలనుకుంటున్నామో అన్నీ ఒకేసారి వేసిన తర్వాత 1 మినిట్ ఉండి కలిపేసుకున్నామంటే విడివిడిగా వచ్చేస్తాయి. క్వాంటిటీ కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. నేను కట్ చేసి పెట్టుకున్న దాంట్లో 50% ఒక్కసారి వేసేసాను. కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కనుంచుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకొని పక్కన తీసుకోవాలి. వీటిని బొంబాయి రవ్వతో చేసాము కాబట్టి క్రిస్పీగా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. వేపుకున్న వీటిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే మనము వీటికి ఏ మసాలా యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని వేసేసుకోవాలి. మనము కలిపి పక్కనుంచుకున్న కారము, చాట్ మసాలా, గరం మసాలా పొడిని వేసి కలిపేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మసాలా వేసామంటే పట్టుకోవు. మ్యాగీ మసాలా అవైలబుల్‌గా ఉంటే హాఫ్ స్పూన్ వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్‌లో ఉంచుకొని స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు ఉంటాయి. ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్‌ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఎంత క్రిస్పీగా వచ్చాయో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. స్టోర్ చేయాలని మనం చేసుకున్న పిల్లలు మనకు ఆ ఛాన్స్ ఇవ్వరు. టేస్ట్‌గా ఉంటాయి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.